కుందేలు మరియు తాబేలు కథ. ఒక అడవిలో ఒకసారి ఒక కుందేలు మరియు తాబేలు ఉన్నారు. కుందేలు చాలా వేగంగా పరిగెత్తగలదు. అందుకే అది తాబేలును చూస్తూ ఎప్పుడూ అహంకారంగా మాట్లాడేది. ఒకరోజు కుందేలు తాబేలును చూచి నవ్వుతూ అన్నది, అయ్యో, నీవు ఎంత మందమైన నడవటానికి ఎంత సమయం పడుతున్నావో చూడు. నన్ను పోటీకి పిలిస్తే నీవు ఓడిపోతావు. తాబేలు నిశ్శబ్దంగా నవ్వుతూ అన్నది, సరే, పోటీ చేద్దాం. అడవి జంతువులంతా ఈ వార్త విని పోటీ చూసేందుకు వచ్చారు. పోటీ ప్రారంభమైంది. కుందేలు తొందరగా పరిగెత్తింది. కొన్ని దూరం వెళ్ళాక తాబేలు ఇంకా వెనుకే ఉన్నాయని చూసి కుందేలు అనుకుంది, ఇంతకీ తాబేలు చాలా మందంగానే వస్తున్నాడు. నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటే పర్లేదు. అది ఒక చెట్టు కింద పడుకుని నిద్రపోయింది. ఇంతలో తాబేలు నిదానంగా కానీ నిరంతరంగా ముందుకు సాగుతూ చివరకు ముగింపు గమ్యస్థానానికి చేరిపోయాడు. కుందేలు మేలుకొని చూసేసరికి తాబేలు ఇప్పటికే గెలిచిపోయాడు.